టీ20 వరల్డ్ కప్ వచ్చే జూన్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత జట్టులో వికెట్ కీపర్గా ఎవరుంటారన్నది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న. చెప్పుకోవడానికి చాలామందే పోటీలో ఉన్న వారందరిలో ఫలానా వారే కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కరిలో బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఇతడే కరెక్ట్ అని వేలు పెట్టి చూపించలేని పరిస్థితి. భారత జట్టులో బ్యాటర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు, పేసర్ల విషయంలో కొంత క్లారిటీ ఉన్నా వికెట్ కీపర్ ఎవరనే విషయంలోనే కొంత గందరగోళం నెలకొని ఉంది. ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం కోసం జితేష్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పోటీలో ఉన్నారు. వీరందరిలో అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. అవేంటివో ఒకసారి మనం చూద్దాం. ముందుగా రిషబ్ పంత్ గురించి చెప్పుకుంటే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత అతని వారసుడిగా రిషబ్ ఎదుగుతున్నాడనుకుంటున్న దశలో గత ఏడాది ప్రారంభంలో కారు యాక్సిడెంట్ కారణంగా త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ గాయాల కారణంగా ఏడాదికి పైగా క్రికెట్కు దూరమయ్యాడు రిషబ్. ఈ మధ్యనే కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టినా అంత తొందరగా మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సాధిస్తాడా అనేదే ప్రశ్న. రాబోయే ఐపీఎల్కు సైతం అతడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఐపీఎల్లో ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్గా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని అంటున్నారు. కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్న రిషబ్ కాళ్లపై బలం పెట్టి వికెట్ కీపింగ్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఐపీఎల్తో పోలిస్తే ఇంటర్నేషనల్ టీ20లో రిషబ్ పంత్ గణాంకాలు అంత బాగా ఏమీ లేవు కూడా. ఐపీఎల్లో 98 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 2838 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 34.6గా ఉంది. అంటే ప్రతి మ్యాచ్కు సగటున 34.6 పరుగులు చేస్తున్నారన్నమాట. ఇక స్ట్రైక్ రేటు 148గా ఉంది. అంటే ప్రతి 100 బాల్స్కు 148 పరుగులు చేస్తున్నాడు. ఇక రిషబ్ పంత్ యొక్క ఇంటర్నేషనల్ టీ20 కెరియర్ను చూసినట్లయితే 66 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 987 పరుగులు చేశాడు. యావరేజ్ 22.4గా ఉంది. అంటే ప్రతి మ్యాచ్లో సగటున 22.4 పరుగులు చేస్తున్నాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా తక్కువగానే ఉందండి. 126.4 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ టీ20లో ప్రతి 100 బాల్కు 146 పరుగులు మాత్రమే చేస్తున్నాడు అన్నమాట. ఐపీఎల్లో స్ట్రైక్ రేటు 148 ఉంటే ఇంటర్నేషనల్ టీ20లో 126.4, ఐపీఎల్లో యావరేజ్ 34.6 ఉంటే ఇంటర్నేషనల్ టీ20లో 22.4 మాత్రమే ఉంది. అంటే టీ20లతో పోలిస్తే వన్డేలలో, టెస్టుల్లో బ్రహ్మాండంగా రాణించినటువంటి రిషబ్ పంత్ ఇంటర్నేషనల్ టీ20లో మాత్రం అంత పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమీ చూపించలేదనే అతని గణాంకాలే చెబుతున్నాయి. పైగా గాయం నుంచి కోలుకున్న ఇంకా మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి మ్యాచ్ ఫిట్నెస్ ఇంకా సాధించనటువంటి నేపథ్యంలో అతడు టీ20 వరల్డ్ కప్కు అందుబాటులో ఉండేది కష్టమే. కాబట్టి రాబోయే టీ20 వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రిషబ్ పంత్ లేడనే చెప్పాలి. ఇక సంజు శాంసన్ విషయానికి వచ్చినట్లయితే తరచూ టీంలోకి వచ్చిపోతూ ఉండే సంజు విషయంలో కూడా ఇదే పరిస్థితి. అతనిపై పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టలేని పరిస్థితి. ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజు ఇంటర్నేషనల్ టీ20లో పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఐపీఎల్లో 152 మ్యాచ్లు ఆడిన సంజు 3888 పరుగులు చేశాడు. అతడి యొక్క యావరేజ్ 29.2గా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 137.2గా ఉంది. అదే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల విషయానికి వచ్చినట్లయితే 25 మ్యాచ్లు ఆడిన సంజు 374 పరుగులు చేశాడు. యావరేజ్ 18.7 మాత్రమే ఉంది. స్ట్రైక్ రేట్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు, 133.1గా ఉంది. వన్డేలలో బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి సంజు టీ20 ఇంటర్నేషనల్లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. పైగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి టీ20 సిరీస్లో చివరి టీ20లో స్థానం సంపాదించినటువంటి సంజు శాంసన్ కీలకమైనటువంటి సమయంలో బ్యాటింగ్కి వచ్చి తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డకౌట్ కావడం అనేది జరిగింది. సో ఆ అవుట్ అనేది టీ20 వరల్డ్ కప్లో అతని యొక్క స్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది. సో రాబోయేటటువంటి టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్కి కూడా అవకాశం దక్కేది కష్టమే అని చెప్పాలి. ఇక ఇషాన్ కిషన్ విషయానికి వచ్చినట్లయితే అలసిపోయాననే కారణంతో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్లో పాల్గొనకుండా స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి ఇషాన్ కిషన్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లోకి తీసుకోకుండా బీసీసీఐ అతనికి ఝలకిచ్చింది. బోర్డు పర్మిషన్ లేకుండా దుబాయ్లో పార్టీలకు హాజరయ్యాడని, అందుకే అతన్ని ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో తీసుకోలేదనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. కానీ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని, కాకపోతే అతడు మళ్ళీ జట్టులోకి రావాలంటే
దేశవాళీ మ్యాచ్లు ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ద్రవిడ్ చెప్పాడు. పైగా ఇషాన్ కిషన్ గణాంకాలు కూడా ఐపీఎల్తో పోలిస్తే ఇంటర్నేషనల్ టీ20లో అంత బాగా లేవనే చెప్పాలి. ఐపీఎల్లో 91 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ 2324 పరుగులు చేశాడు. 29.4 సగటుతోటి ఆ పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 134.2గా ఉంది. అదే టీ20 ఇంటర్నేషనల్ విషయానికి వచ్చినట్లయితే 32 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ 796 పరుగులు చేశాడు. 25.7 సగటు ఉంది. 124.4 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే ఐపీఎల్తో పోలిస్తే టీ20 ఇంటర్నేషనల్లో యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. సో బీసీసీఐ వైఖరి చూస్తుంటే ప్రస్తుతానికి ఇషాన్ కిషన్ను పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. వచ్చే ఐపీఎల్లో బ్రహ్మాండంగా రాణిస్తేనే అతనికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక కేఎల్ రాహుల్, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో కేఎల్ రాహుల్ను కూడా బీసీసీఐ పక్కన పెట్టింది. వన్డేలలో టెస్టులలో కేఎల్ రాహుల్కు ప్రాధాన్యతను ఇచ్చిన సెలెక్టర్లు టీ20లలో మాత్రం అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. యువకులకు ఛాన్స్ ఇద్దామని రాహుల్ను పెట్టింటారు బహుశా. కానీ రిషబ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లతో పోలిస్తే ఇంటర్నేషనల్ టీ20లలో రాహుల్ గణాంకాలు బాగానే ఉన్నాయని చెప్పాలి. ఐపీఎల్లో 118 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 4163 పరుగులు చేశాడు. 46.8 యావరేజ్గా ఉంది. ఇక స్ట్రైక్ రేటు 134.4గా ఉంది. అదే టీ20 ఇంటర్నేషనల్ విషయానికి వచ్చినట్లయితే 72 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 2265 పరుగులు చేశాడు. 37.8 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 139.1గా ఉంది. ఐపీఎల్తో పోలిస్తే ఇంటర్నేషనల్ టీ20లో కేఎల్ రాహుల్ యొక్క స్ట్రైక్ రేటు చాలా మెరుగ్గా ఉందని చెప్పాలి. సో ఆ మిగతా ఆటగాళ్లతో పోలిస్తే కేఎల్ రాహుల్ యొక్క పెర్ఫార్మెన్స్ అటు ఐపీఎల్లో కానీ ఇటు టీ20లలో కానీ దాదాపు సమానంగానే ఉందని చెప్పాలి. ఒక స్ట్రైక్ రేట్ మాత్రం ఐపీఎల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే రాబోయే టీ20 వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కేఎల్ రాహుల్ కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. పైగా రాహుల్ ఓపెనర్ నుంచి 5-6 స్థానాల వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఇది అతనికి అనుకూలమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక చివరగా జితేష్ శర్మ, ఇటీవల జట్టులో తరచుగా స్థానం సంపాదిస్తున్న జితేష్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేయగలడు అనేటటువంటి పేరు సంపాదించాడు. కేవలం 9 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడిన జితేష్ శర్మ పెద్దగా రాణించినప్పటికీ ఆడిన కొద్దిసేపైనా వేగంగా పరుగులు సాధించాడు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్న అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్న సెలెక్టర్లు టీ20 వరల్డ్ కప్ జట్టులో అతనికి స్థానం కల్పిస్తారనే అందరూ అంచనా వేస్తున్నారు. జితేష్ శర్మది ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా షార్ట్ కెరియర్ కాబట్టి అతడి కొద్ది కెరియర్ని బేస్ చేసుకొని అతని పైన మనం నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే ఐపీఎల్లో 26 మ్యాచ్లు ఆడిన జితేష్ శర్మ టీ20 ఇంటర్నేషనల్లో కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 9 మ్యాచ్ల్లో పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించకపోయినా అతడి యొక్క యావరేజ్ 14 ఉంది. అదేవిధంగా స్ట్రైక్ రేట్ మాత్రం 147.1 ఉంది. సో స్ట్రైక్ రేట్ బట్టి చూసినట్లయితే చివర్లో అంటే 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చేటటువంటి జితేష్ శర్మ చేసింది కొద్దిగా పరుగులైనా సరే చాలా వేగంగా చేస్తాడు అనేటటువంటి పేరుంది. కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్న జితేష్ శర్మకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అతని షార్ట్ కెరియర్ని బట్టి అతను మనము జడ్జి చేయలేము. కనీసము 20 మ్యాచ్లు ఆడితే కానీ అతని యొక్క పెర్ఫార్మెన్స్ ఎవరిదైనా సరే, అతనిదే కాదు ఎవరిదైనా సరే కనీసం ఒక 20 మ్యాచ్లు ఆడితే వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందనేది మనము చెప్పగలం. కనీసం 10 మ్యాచ్లు కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడనటువంటి జితేష్ శర్మపై మనం అప్పుడే ఒక అంచనాకు రాలేం. కాకపోతే అతని యొక్క ఆట తీరును బట్టి చూస్తే మాత్రం చాలా వేగంగా ఆడుతుండు. చివర్లో వచ్చినటువంటి జితేష్ శర్మ 4 సిక్సర్లతోటి మంచి స్ట్రైక్ రేట్ తోటి చాలా వేగంగా పరుగులు సంపాదించాడు. కాబట్టి ఇటీవల అతనికి రాబోయేటటువంటి టీ20లో జట్టులో స్థానం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూస్తే వికెట్ కీపర్లుగా చాలామంది కనబడుతున్న 15 మంది ఉండే జట్టులో వికెట్ కీపర్గా ఇద్దరికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతానికి జితేష్ శర్మ, కేఎల్ రాహుల్లు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో స్థానం పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వరల్డ్ కప్కు ముందు జరిగేటటువంటి ఐపీఎల్లో ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటే మిగతా వారు ఐపీఎల్లో తమ సత్తా చూపించి సెలెక్టర్లకు సవాల్ విసిరేటటువంటి అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? టీ20 వరల్డ్ కప్లో టీమిండియాలో వికెట్ కీపర్గా ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.